విన్నాను అంటే ఈ పాట నేను నా ఎక్స్‌ప్రెషన్స్ వల్లే, నా డాన్స్ వల్లే ఫేమ్ అయింది అన్నారు. మీ వల్లనే అయిందా అంటే ఇది? అయితే యాక్చువల్లీ అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నేను సరిగ్గా మాట్లాడలేకపోయినా ఆ రోజు. నా లోపల ఇంటెన్షన్ అది కాదు, నా గ్రేట్నెస్ చెప్పుకోవాలి అన్న యాంగ్జైటీతో ఆ మాట టక్కున అనేసా. సో అట్లా కాదు, అందరి టీం అందరం కష్టపడబట్టికే ఆ పాట యూట్యూబ్లో ఇంతగా ముందుకెళ్తుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎలా వైరల్ అయింది అన్న విధంగా నేను మాస్టర్ బాగా కొరియోగ్రఫీ చేసిండ్రు. ఇప్పుడు ఆ మూమెంట్ మాస్టర్ ఎంత బాగా కొరియోగ్రఫీ చేసినా అక్కడ ఎగ్జిబిట్ చేసే వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలి కదా. సో ఆ విధంగా నేను ఆ మూమెంట్ అంత అద్భుతంగా ఇచ్చాను కాబట్టి మాస్టర్ కొరియోగ్రఫీకి నా మూమెంట్ మంచిగా తోడైంది కాబట్టి అదంతా వైరల్ అయిందన్న. కాకపోతే యూట్యూబ్లో ఇది ఇంత మంచి హిట్ సాధించడానికి రీజన్ ఏంటంటే మొత్తం నా టీం, ప్రభా గారి వాయిస్ కానీ, దానికి కాంబినేషన్ వెంకట్ అజ్మీరా గారి మ్యూజిక్, వీళ్ళిద్దరు కాంబినేషన్ నిజంగా 100కి 200% వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగా మ్యాచ్ అయింది. హరీష్ పటేల్ డిఓపి గారు ఆల్రెడీ చాలా హిట్స్ ఉన్నాయి. ఇంత మంచి హిట్ సాంగ్ హరీష్ పటేల్ గారు చేయడం అంటే ఆయన కాంబినేషన్తో చేయడం నాకు మంచిగా హ్యాపీగా అనిపించింది. మా టీం వర్క్ అండి ఇది. ఆ రోజు నాకు సరిగ్గా చెప్పడం రాక నా గ్రేట్నెస్ చెప్పుకోవాలన్న యాంగ్జైటీలో అలా ఒక్క మాటలో ఫినిష్ చేశాను. ఈ పాట రికార్డ్ అవుతున్నప్పుడు వెళ్ళారా? నేను వెళ్ళలేదు, డైరెక్ట్ నాకు వాట్సాప్ చేశారు సాంగ్. అంటే ఎలా వచ్చింది అవకాశం? ఎలా వచ్చింది? లైక్ ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి కొత్తగా ఒకరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక సాంగ్ లో చూసి ఇంకో సాంగ్ ఈ ప్రొడ్యూసర్ మాకు ఈ అమ్మాయే కావాలి అని అంటారు. సో ఆ సాంగ్ లో నాతో హీరోగా చేసిన రౌడీ హరీష్ అబ్బాయి పేరు. సో తను కాంటాక్ట్ షేర్ చేశారు. ఓకే పూజా నాగేశ్వర్ కాంటాక్ట్ ఇది అని చెప్పి ప్రొడ్యూసర్ కి నా కాంటాక్ట్ షేర్ చేశారు. అలా ఈ సాంగ్ చేశాను నేను. ఈ సాంగ్ అంటే ఇప్పుడు హిట్ అయింది, ఫేమ్ వచ్చింది. స్టార్టింగ్ ఈ ఫోక్ ఇండస్ట్రీకి మీరు ఎందుకు రావాలనుకున్నారు? అసలు ఏ పాటతో వచ్చారు? దాని గురించి చెప్పండి. ఎందుకు రావాలి అని రీజన్ ఏం లేదు. నాకు ఫస్ట్ లో ఈ ఫీల్డ్ గురించి అసలు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. ఈ ఫీల్డ్ ఒకటి ఉంది, ఇందులో ఇంత పెద్ద వరల్డ్ ఉంటుంది, ఇంతమంది మనుషులు ఉంటారు అని నాకు తెలియదు. అనుకోకుండా సమ్ ఆడిషన్స్ ఇస్తూ తేరీ మేరీ కథ ప్రొడ్యూసర్ వల్లి సార్కి కలిసాను. అంటే తేరీ మేరీ కథ ప్రొడ్యూసర్. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం అనుకొని నన్ను ఇన్ హౌస్ కి పిలిచారు వాళ్ళ ఛానల్ కి. కాకపోతే లవ్ ఫెయిల్యూర్ రామ్ లక్ష్మణ్ సార్ వాళ్ళు అయ్యి అప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. మనం ఎందుకు వాళ్ళతో ప్రాజెక్ట్ చేయొద్దు అని ఒక టీమ్ డిస్కషన్ చేసాం మొత్తం మా ఆఫీస్ లో. చేసి తెరి మేరీ కథ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. లక్ష్మణ్ సార్ అండ్ రాము సార్ వల్లి సార్కి ఫ్రెండ్స్. సో ఇంకా స్టార్ట్ చేసేసాం తెరి మేరీ కథ, నా ఫస్ట్ సాంగ్. దాంతో నా జర్నీ స్టార్ట్ అవ్వింది. అట్లా నేను మా వల్లి సార్కి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటా. ఆయన వల్ల ఇవాళ ఇక్కడ వరకు వచ్చానంటే అంటే కాంటాక్ట్ షేర్ అవుతూ. లక్ష్మణ్ అంటే బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు. బుల్లెట్ బండి లక్ష్మణ్. అది ఎలా జరిగింది అంటే 7 days జరిగిందంట షూటింగ్, అదంతా అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి? 7 days జరిగింది షూట్. అక్కడ మన తెలంగాణ కాదు, మనం పక్క స్టేట్కి వెళ్ళాం కాబట్టి కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి. మన దగ్గర అయితే మనం ఏదో ఒకటి మాట్లాడి చేయించి ఇన్ఫ్లుయెన్స్తో ఏదో ఒకటి చేయొచ్చు. అక్కడ మన ఇన్ఫ్లుయెన్స్ ఏం పనికిరాదు కాబట్టి కొన్ని వెదర్తో కానీ ఏవైనా ఇబ్బందులైనా మంచిగా కలిసి కట్టుగా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని చేసినాం. పుడిమడక బీచ్లో అయితే అది డేంజరస్ అండి అమ్మ, ఎక్స్పీరియన్స్ చెప్పలేము. చెప్పండి. అస్సలు బాగాలేదు ఆ బీచ్. నాకు తెలిసి నేను చూసిన అన్ని బీచెస్లో అంత డిస్టర్బెన్స్గా అస్సలు నీట్నెస్ లేకుండా ఉన్నదంటే అదే. అందులో మేము 7 days షూట్ చేయడం అంటే అస్సలు అది నాట్ ఏ జోక్. దాంట్లో కూడా చూపించారు కదా చేపలంటే స్మెల్ వస్తుంది అనేసి. అంటే మిమ్మల్ని చూసినాక పెట్టారా లేదంటే? లేదు, నేను ఎట్లాంటి చెత్త ప్లేసెస్లో ఉన్నా కానీ ఉండగలుగుతాను. నాకు చాలా ఓపిక. నేను చీచా ఇవనే రకాన్ని కాదు. కాకపోతే అక్కడ క్యారెక్టరైజేషన్ ఈ అమ్మాయి ఇట్లాంటిది అని చూపించడానికి ఆ సీన్ పెట్టారు అంతే. ఆ లొకాలిటీకి అలవాటు పడ్డ వాళ్ళైతే ఉండగలుగుతారండి. మనం వెళ్ళి ఒక 2 నిమిషాలు కూడా నించోలేము ఆ ప్లేస్లో. అట్లాంటిది మేము అక్కడ 7 days షూట్ చేసాము. ఫస్ట్ షూట్ మీకు అది? అది నా ఫస్ట్ షూట్. దాని తర్వాత హిట్ అయిన సాంగ్ రావమ్మ బంగారు బొమ్మ. నాకు బ్యాక్ టు బ్యాక్ నా స్టార్ట్అప్ లో నాకు మంచి హిట్స్ పడినాయి. గాజులు దెమ్మంటగా కూడా అది చాలా హిట్ సాంగ్ కదా. అవును, నేను ఫోక్ ఫీల్డ్ లో వచ్చాక 1.5 year కి ఆ సాంగ్ వచ్చింది. మన 2024 January టైంలో వచ్చింది. సో ఈ 6 months నుంచే నేను ఫోక్ సాంగ్స్ చేస్తున్నా, డాన్స్. ఇప్పుడు ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేశారు. అవును. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ కూడా బాగా సక్సెస్ అయినాయి కదా మేబీ. సో వాటి గురించి స్టార్టింగ్ జర్నీ లవ్ ఫెయిల్యూరే కదా. ఫోక్ సాంగ్స్ అంటే ఫస్ట్ ఎవరు నమ్మలేదు. లవ్ ఫెయిల్యూర్ చేస్తుంది ఆ అమ్మాయి, డాన్స్కి పనికి రాదు. నిజం చెప్పాలంటే సురేష్ కర్డారి
ని మెచ్చుకోవాలి ప్లస్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు నమ్మకం ఉంచలేదు లవ్ ఫెయిలియర్ చేసే అమ్మాయి డాన్స్ ఏం చేస్తుందని. బట్ తను నమ్మాడు. నమ్మి తన ఛానల్లో గాజులు దెమ్మంటిని పెన్మెటిలో పూజ నాగేశ్వరే ఉండాలి అని అన్నాడు. అట్లా నేను నమ్మలేదు యాక్చువల్లీ. కాకపోతే ఇంకా ప్రాక్టీస్ టైంలో ఓకే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది చేయగలుగుతానని. మీ సాంగ్స్ కింద చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, ఎందుకలా? ఏమైంది? అంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఉండారా మీరు? ఎలా ఎందుకలా వస్తున్నాయి బ్యాడ్ కామెంట్స్? నేను ఇప్పటివరకు చూడలేదండి, మీరు చెప్తున్నా. అంటే నేను మీ ఇంటర్వ్యూ చేద్దామని కొన్ని చూస్తుంటాను కదా, అవునవును, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. అంటే ఇట్లా ఇండస్ట్రీలో మీకు ఎలా అనిపిస్తుంది? ఇండస్ట్రీ నాకైతే ప్రొడ్యూసర్ ట్రీట్మెంట్ కానీ ఎలా? లేదు చాలా హెల్తీగా ట్రీట్ చేస్తారు, మంచిగా రెస్పెక్టివ్గా చూస్తారు. ప్రొడ్యూసర్స్ కానీ ప్రొడ్యూసర్స్తో వచ్చే మనుషులు కానీ కొంచెం ఈ వర్క్ చేయడానికి వచ్చిన అబ్బాయిలు ఉంటారు కదా, చితిన్ మాటలు ఇవి ఉంటాయి. అంటే ఎప్పుడైనా ఫేస్ చేశారా అటువంటి? అమ్మ తిట్టేస్తుంది. వన్స్ అగో నేను ఫేస్ చేశాను. అమలాపురం వెళ్ళాను షూట్కి. ఇన్ని బంచ్ ఆఫ్ సాంగ్స్ అనుకొని వెళ్ళాము. అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఒక 2-3 సాంగ్స్ నేనైతే, ఇంకో 2-3 సాంగ్స్ ఇంకో అమ్మాయిలు. ప్రొడక్షన్ అదే కానీ ఇట్లా హీరో అండ్ హీరోయిన్స్ చేంజ్ ఉంటారు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏం లేదు, డైరెక్టర్ నుంచి, వీళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏం లేదు. వీళ్ళు చాలా రెస్పెక్టివ్గా బిహేవ్ చేస్తారు. కాకపోతే షూట్ చేయడానికి వచ్చిన అబ్బాయిలు ఉంటారు కదా, సమ్ వర్క్స్ లైటింగ్ వర్క్స్ అవి ఇవి చేయడానికి ఉంటారు కదా, వాళ్ళు తప్పుగా మాట్లాడితే ఇంకా మేము అప్పటికప్పుడు షూట్ లొకేషన్ నుంచి వచ్చేసాం. నేను చెయ్యను, నేను వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసాం. మమ్మీ నేను బ్యాగ్స్ పట్టుకొని వచ్చేస్తే ప్రొడ్యూసర్ గారు వచ్చి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో తనని తిట్టి లొకేషన్ నుంచి పంపించేసిండు, మాకు సారీ చెప్పిండు. బాగుంటుంది, ట్రీటింగ్ బాగుంటుంది. ప్రొడ్యూసర్లు అన్నం పెట్టారా మధ్యాహ్నం? ఛాయ్లో బండి వేసుకొని తింటారంట. మరి ఛాయ్ బంద్ కాదు, స్నాక్స్ టైంలో అయితే ఛాయ్ బంద్ తింటాం. కొన్ని టైమ్స్ ఇంకా కుదరదు కదా, లొకేషన్స్ దూరం ఉంటాయి, సిటీ ఎక్కడో సిటీ అవుట్స్కట్స్ ఉంటాయి, టౌన్లోకి వచ్చి అవన్నీ తెచ్చి అంతా కుదరదు పాపం వాళ్ళకు కూడా. ఆ డిస్టర్బెన్సెస్ అనేటివి ఉంటాయి, అడ్జస్ట్ చేసుకొని పోవాలంతే. కొన్ని టైమ్స్ ఇంకా నేను అడ్జస్ట్ అవ్వను, ప్రొడ్యూసర్స్ని కొంచెం ఇబ్బంది పెడతా. లేదు నాకు కావాలంటే కావాలని చెయ్యను అంట. ఎందుకంటే కొంచెం ఇంకా నాకు అప్పుడు స్ట్రెంత్ ఉంటే నేను ఇబ్బంది పెట్టాను, కానీ కొన్ని టైమ్స్ నాకు ఇంకా ఓపిక ఉండక అట్లా చేస్తాను వాళ్ళని. ఎవరు ఫ్రెండ్స్? ఎవరు ఫోక్ ఇండస్ట్రీ బాగా ఫ్రెండ్స్? బాగా ఫ్రెండ్స్ అంటూ ఏముండదు. షార్ట్ రెడీ అంటే వెళ్తా చేస్తా, మళ్ళీ కట్టానంగానే వచ్చి అమ్మమ్మతో లేదా అమ్మతో ఉంటా. లైక్ లిటిల్ బిట్ అయినా కొంచెం మాట్లాడతానంటే మేబీ లాస్యా మంచి ఫ్రెండ్ అనే చెప్పుకోవాలి. మంచిగా మాట్లాడుతుంది. లాస్యా ఈజ్ గుడ్. అండ్ కార్తిక్ రెడ్డి కూడా మంచి సజెషన్స్ ఇస్తాడు, చాలా బాగా సజెషన్స్ ఇస్తాడు. హీరోగా చేసే వాళ్ళు ఎవరు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేది? అందరూ ఉంటారు, ఎవరు ఇబ్బందిగా బిహేవ్ చేయరు. టోనీ కిక్తో కూడా బాగుంటుంది, అందరితో బాగుంటుంది. ఇప్పుడు మూవీ అవకాశాలు వస్తున్నాయి మరి ఏమైనా? వస్తున్నాయి, 3 మూవీస్ చేస్తున్నా. ఒకటి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, నగారా అని. కొత్త ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా, కొత్త డైరెక్టర్స్. నా సెకండ్ ఇప్పుడు ప్రజెంట్ చేసే ప్రాజెక్ట్ అయితే బిగ్ బాస్ అఖిల్ సార్థక్ గారు హీరో, సో నేను ఫీమేల్ లీడ్ చేస్తున్నా అందులో. ఇంకోటి #GG అని, వాళ్ళది కూడా కొత్త ప్రొడక్షన్. గోదావరి కన్లో జరుగుతుంది షూట్ ప్రజెంట్.